ఫ్రెండ్స్, మీ అందరికీ హృదయపూర్వకంగా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరణపు ముళ్ళును విరిచి మరణాన్ని జయించి మన ప్రియ ప్రభు అయిన యేసు ప్రభువారు 3వ రోజు మరణాన్ని గెలిచి సమాధిని ఓడించి తిరిగి లేసినటువంటి అద్భుతమైనటువంటి దినం, ప్రపంచానికి విజయాన్ని అందించినటువంటి దినం, ప్రపంచ మనుషుల యొక్క బాధను తీర్చినటువంటి దినం, ప్రపంచ మనుషుల యొక్క ఓటమిని ఓడించినటువంటి దినం, ప్రపంచ మనుషులకే విజయాన్ని అందించినటువంటి అద్భుతమైనటువంటి దినం, ప్రపంచ మనుషులు ఇక మీదట మరణానికి భయపడకుండా చేసినటువంటి అద్భుతమైన దినం, పునరుద్ధాన దినం. ప్రభు అయిన యేసు ప్రభువారు సమాధిని చీల్చుకుంటూ అద్భుతంగా పునరుద్ధానుడిగా తిరిగి లేచినటువంటి దినము ఈస్టర్. చాలామంది మనుషుల యొక్క జీవితాలు కేవలం సమాధి వరకే పరిమితమైపోతాయి, సమాధితోనే ముగించబడతాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో జీవిస్తారు, మరణిస్తారు, దాంతో వారి యొక్క లైఫ్ అనేది ఎండ్ అవుతుంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి శుక్రవారం పూట ఆయన మరణించి ఆదివారము తెల్లవారుజామునే ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి శుభదినము, ప్రపంచానికే ఒక పండుగ దినము అని మనం చెప్పవచ్చు. ఈ రోజున క్రైస్తవ విశ్వాసము ఉంది అనంటే, క్రైస్తవ సంఘాలు నెలకొల్పబడ్డాయి అనంటే, క్రైస్తవ విశ్వాసానికి పునాది ఏంటి అనంటే ఖాళీ సమాధి మాత్రమే. ఖాళీ సమాధి మీద మాత్రమే ఈ రోజున సంఘాలు నిర్మించబడుతున్నాయి. ఖాళీ సమాధి క్రైస్తవ విశ్వాసానికి పునాది. క్రైస్తవ విశ్వాసం అనేది కేవలం పునరుద్ధానం మీద ఆధారపడింది అనే విషయాన్ని మీరు గుర్తించాలి. ఈ రోజున పునరుద్ధానం ద్వారా ఒక 3 విషయాలు క్లుప్తంగా నేను మీకు తెలియజేస్తాను. పునరుద్ధానము ద్వారా ప్రపంచ మానవాళికి ఏమొచ్చింది అనంటే, మొట్టమొదటిగా ధైర్యం, రెండవదిగా విశ్వాసం, మూడవదిగా విజయం. మనందరికి కూడా ధైర్యం వచ్చింది. భయము చాటున నివసిస్తున్నటువంటి మనుషులకి, భయము లోగిళ్లలో నివసిస్తున్నటువంటి మానవాళికి, మరణం అంటే భయముతో అల్లాడిపోతున్నటువంటి మనుషులకి ఒక ధైర్యం అనేది యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానం ద్వారా మనకు అనుగ్రహించబడింది. యేసు ప్రభువారు పునరుద్ధానుడిగా తిరిగి లేచిన ఆ రోజున జరిగిన విషయం ఏంటి అనంటే, మగ్దలేని మరియ సమాధి బయట ఏడ్చుచూ కూర్చుంది. అప్పుడు ఆమె యొక్క కన్నీళ్లు తుడవడానికి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే వెళ్ళి ఆమె యొక్క కన్నీళ్లు తుడిచినట్లుగా, ఆమెతో సంభాషించినట్లుగా మనం చూస్తాం. అనగా మగ్దలేని మరియ యొక్క కన్నీళ్లు యేసు ప్రభువారు పునరుద్ధానుడిగా తిరిగి లేచిన తర్వాత ఆమె యొక్క కన్నీళ్లు తుడిచిన రీతిగానే ఈ రోజున మన జీవితాల్లో ఉన్నటువంటి దుఃఖాన్ని మాన్పటానికి, దుఃఖాన్ని తుడిచివేయటానికి ప్రభు అయిన యేసు ప్రభువారు తిరిగి లేచారు. ఎమ్మాయి అనేటువంటి మార్గంలో 2 మనుష్యులు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, వారు జరిగిన విషయాల గురించి సంభాషణ చేసుకుంటూ ఉంటున్నప్పుడు యేసు ప్రభువారు వారి మధ్యన నిలిచాడు అని చెప్పి లేఖనాల్లో వ్రాయబడింది. అనగా 2 మనుషుల యొక్క డౌట్స్ని యేసు ప్రభువారు వారి మధ్యన నిలిచి క్లారిఫై చేసినట్లుగా, వారిలో ధైర్యాన్ని నింపినట్లుగా మనం చూస్తాం. యూదులకు భయపడి శిష్యులందరూ కూడా ఒక ప్రాంతంలో చేరి వారందరూ కూడా తలుపులు వేసుకొని భయపడుతూ ఉంటే యేసు ప్రభువారు వారి మధ్యన నిలిచి వారికి ప్రత్యక్షమైనట్లుగా లేఖనాల్లో మనం చూసాం. అనగా అప్పటి వరకు భయంలో నిండినటువంటి మగ్దలేని మరియ, భయంలో ఉన్నటువంటి అమ్మాయి మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ 2 మనుషులు, అలాగే ఒక ప్రాంతంలో కూడుకొని భయపడుతూ యూదులకు భయపడుతూ ఉన్నటువంటి శిష్యులకి, వీరందరికీ కూడా ధైర్యాన్ని ప్రసాదించాడు యేసు ప్రభువారు. ఆయన తిరిగి లేచి ఎవరికీ కూడా ప్రత్యక్షం కాకుండా ఆయన పైకి ఆరోహణమై వెళ్ళలేదు. కానీ ఆయన సుమారుగా 40 రోజుల పాటు అనేక మంది ప్రజలకి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. తోమా దగ్గరికి వెళ్ళి, నా చేతిలో చేయి పెట్టు, నా పక్కలో వ్రేలు పెట్టి నన్ను పరీక్షించు, నేనే తిరిగి లేచాను అని చెప్పి ఆయన తన్ను తానుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన తన్ను తానుగా రుజువు చేసుకున్నాడు. కాబట్టి ఎవరూ కూడా యేసు ప్రభువారు తిరిగి లేవలేదని చెప్పి, యేసు ప్రభువారు సమాధిని గెలిచి తిరిగి లేవలేదని చెప్పి ఎవరూ కూడా చెప్పటానికి వీల్లేదు. ఎందుకంటే ఆయనే తన్ను తానుగా శిష్యులకి, జన సమూహానికి ప్రత్యక్షపరుచుకున్నాడు గనుక ఆయన తిరిగి లేచాడు అన్నదానికి రుజువు ఏంటి అనంటే ఆయనే అనే విషయాన్ని మీరు గుర్తించాలి. మొట్టమొదటిగా మనందరికీ కూడా ధైర్యం. ఈ రోజున భయము చాటున ఉన్నటువంటి ప్రియమిత్రమా, భయములో రగ్గుతున్నటువంటి ప్రియ సోదరి సోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం మనందరికి కూడా గొప్ప శక్తిని, గొప్ప బలాన్ని, గొప్ప పాజిటివ్నెస్ని మనందరికి కూడా ఇచ్చింది అనే విషయాన్ని మీరు గుర్తించాలి. ధైర్యము ప్రజలకి మాత్రమే కాకుండా యేసు ప్రభువారి యొక్క శిష్యులకు కూడా అనుగ్రహించబడింది. పేతురు, యోహాను, అలాగే యాకోబు వీరందరూ కూడా చేపలు పడుతూ జాలరులుగా జీవిస్తున్నటువంటి క్రమంలో వారు చాలా విషయాలకు భయపడేవారు. పేతురు అయితే డౌట్స్ని వ్యక్తం చేసేవాడు, తోమా కూడా డౌట్స్ని వ్యక్తం చేసేవాడు.
అయితే ఇటువంటి వ్యక్తులని, భయముతో నిండినటువంటి ఇటువంటి వ్యక్తులని యేసుప్రభు వారు ఎన్నిక చేసుకొని ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చుట ద్వారా వారి ద్వారా ప్రపంచం తలకిందులో అయ్యే విధంగా చరిత్రని మార్చే దిశగా వారి యొక్క ప్రయాణం సాగింది అని అంటే, వారు ధైర్యంగా ముందుకు సాగారు అని అంటే, వారు పునరుద్ధరణగా తిరిగి లేచిన యేసు ప్రభు వారిని ప్రత్యక్షంగా చూశారు గనుకనే వారు తమ ప్రాణాలను సైతం అప్పగించటానికి వారు ముందుకు సాగారు. అంత గొప్ప శక్తిని, అంత గొప్ప ధైర్యాన్ని సామాన్యమైనటువంటి వ్యక్తులకి యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం ద్వారా లభించబడింది. ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. రెండవదిగా, పునరుద్ధానం ద్వారా మనందరికీ కూడా గొప్ప విశ్వాసము అనేది ఏర్పడింది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు భక్తుడు గారు తెలియజేస్తూ, యేసు ప్రభు వారు పునరుద్ధానుడిగా తిరిగి లేవకపోతే మనం విశ్వాసము వ్యర్థమే, మనం చేయు ప్రకటన కూడా వ్యర్థమే అని చెప్పి పౌలు గారు అభిప్రాయపడ్డారు. నిజమే, ఈ రోజున మన యొక్క విశ్వాసము గొప్పగా ఉంది అని అంటే, మనందరం కూడా యేసు ప్రభు వారిని సేవిస్తున్నాము అని అంటే, యేసు ప్రభు వారిని పూజిస్తున్నాము అని అంటే, ఆయన జీవిత చరిత్ర అనేది మరణంతోనే ఎండ్ అయి ఉంటే, యేసు ప్రభు వారు అందరిలాంటి వ్యక్తే, ఈ లోకానికి వచ్చాడు, మరణించాడు, అంతటితో ఆయన జీవితం సమాధి చేయబడింది అని చెప్పి మనం కూడా యేసు ప్రభు వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎందుకు మనం ఆరాధన చేస్తున్నాం, ఎందుకు ఆయన గురించి ప్రకటన చేస్తున్నాం, ఎందుకు ఆయనని మనం విశ్వసిస్తున్నాము అని అంటే, ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు గనుక, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు గనుక మనందరం కూడా ఆయనను విశ్వసిస్తున్నాము. అంత మాత్రమే కాకుండా ఈ విశ్వాసము ఎంతవరకు ఉంది అని అంటే, మనము మరణించినప్పటికీ కూడా మరలా తిరిగి లేస్తాము అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణ, గొప్ప విశ్వాసము యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం ద్వారా మనందరికీ కూడా అనుగ్రహించబడింది. చాలాసార్లు మనం కూడా అనుకోవచ్చు, మన జీవితం కూడా మరణంతో ఎండ్ అవుతుందేమో అని చెప్పి మనం కూడా అనుకోవచ్చు. కానీ ఎవరైతే యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే విశ్వసించినటువంటి వ్యక్తులు యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడలో వారు కూడా ఎత్తబడతారు, వారు కూడా పునరుద్ధానుడిగా తిరిగి లేస్తారు అని చెప్పి మనం విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ప్రథమ ఫలముగా తిరిగి లేచినటువంటి యేసు ప్రభు వారిని బేస్గా చేసుకొని మన విశ్వాసము ఏర్పడింది. ఆయన తిరిగి లేచాడు కనుక ఆయనని మనము విశ్వసిస్తున్నాము, ఆయనని మనం ప్రకటన చేస్తున్నామనే విషయాన్ని మీరు గుర్తించాలి. పునరుద్ధానం ద్వారా మనందరికీ కూడా విశ్వాసం వచ్చింది. మూడవదిగా, పునరుద్ధానం ద్వారా మనందరికీ కూడా విజయము వచ్చింది. దేని నుంచి విజయము అని అంటే, మరణము నుంచి విజయం. ఈ లోకంలో మనిషి దేనికి భయపడినా భయపడకపోయినా, ఏ విషయానికి చింతించకపోయినా చాలామందికి ఉండేటువంటి భయము ఏంటి అని అంటే, మరణం ఎప్పుడు వస్తుందో, నేను చచ్చిపోతానేమో, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానేమో. మరణ భయము అనేది ప్రపంచంలో కుల మతాలకు అతీతంగా ప్రతి వ్యక్తికి కూడా ఉంది, మరణ భయము. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడిగా తిరిగి లేచుట ద్వారా లేఖనాలు సెలవిస్తున్నాయి, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని చెప్పి లేఖనాలు స్పష్టీకరిస్తున్నాయి. అనగా మరణము ఓడిపోయింది, మరణానికి ఓటమి సంభవించింది. దేని ద్వారా అనంటే, ప్రభు అయిన యేసు ప్రభు వారు పునరుద్ధానుడిగా తిరిగి లేచుట ద్వారా మరణము ఓడిపోయింది. మరణము మీద యేసు ప్రభు వారు విజయాన్ని సాధించి మనందరికీ కూడా ఒక ఆదర్శప్రాయమైనటువంటి మార్గాన్ని ప్రభువారు సిద్ధపరిచి నిరీక్షణను ఆయన అనుగ్రహించాడు. మరణము ఓడిపోయింది, మరణము మీద ప్రభువారు విజయాన్ని సాధించి మనము కూడా మరణము మీద విజయం సాధించొచ్చు అని చెప్పి మనందరికీ కూడా ఒక మాదిరి ప్రభువారు చూయిస్తున్నారు. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఇక ఎన్నటికి చనిపోడు అని లేఖనాల్లో ఉన్న రీతిగా, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు నమ్ముతారో, ఎవరైతే ఆయన యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం కనబరుస్తారో, వారికి కూడా మరణము మీద విజయము అనుగ్రహించబడుతుంది. దిస్ ఈస్ ద గుడ్ న్యూస్ ఆఫ్ ఈస్టర్. ఈస్టర్ యొక్క శుభ సందేశం ఏంటి అని అంటే, మనందరికీ కూడా మరణము మీద విజయము అనుగ్రహించబడుతుంది. బట్ వాట్ వి వాంట్ టు డూ ఈజ్ టు బిలీవ్ ఇన్ ద రిజరెక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధాన శక్తి మీద మనం ఆధారపడాలి, పునరుద్ధానాన్ని విశ్వసించాలి. ఆ విశ్వసించినటువంటి వ్యక్తులకి మరణము మీద విజయము అనుగ్రహించబడుతుంది. మరణపు అధికారం కింద మనం బ్రతకటం లేదు. ఎందుకోసమనంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచారు అనే విషయాన్ని మీరు గుర్తించాలి. ఈ రోజున ఓటమి పాలైనటువంటి వ్యక్తులుగా మనం జీవిస్తూ ఉంటే, మరణపు బంధకాల చుట్టూ
మరణపు బంధకాల మధ్యలో జీవిస్తున్నటువంటి వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానము మనందరికీ కూడా ఒక గొప్ప విజయాన్ని మరణం మీద అనుగ్రహించింది. దిస్ ఈస్ ద సెలబ్రేషన్ ఆఫ్ ఈస్టర్. ఇది నిజమైనటువంటి ఈస్టర్ పండుగ యొక్క సెలబ్రేషన్. మనకి ధైర్యం వచ్చింది, మనకు విశ్వాసం వచ్చింది, మనకు విజయం వచ్చింది. మరణం మీద మనందరికీ కూడా ఒక సక్సెస్, ఒక విజయము మనందరికి కూడా అనుగ్రహించబడింది. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈస్టర్. పునరుద్ధరణగా ఆయన తిరిగి లేచాడు. లేఖనాలు స్పష్టీకరిస్తున్నట్లుగా ఆయన 3వ రోజు తిరిగి లేస్తాడు అని చెప్పి లేఖనాలు స్పష్టీకరిస్తున్నట్లుగా, అదేవిధంగా లేఖనాలు తెలియజేసిన రీతిగానే యేసు ప్రభువారు పునరుద్ధరణగా మరణాన్ని జయించి తిరిగి లేచి మనందరికీ కూడా ఒక గొప్ప నిరీక్షణను ఇస్తున్నాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, మరణానికి భయపడొద్దు. ఏ విషయానికి కూడా నువ్వు భయపడొద్దు. పుట్ ఫోకస్ అండ్ పుట్ ఫెయిత్ ఆన్ లార్డ్ జీసస్. యేసు ప్రభువారి మీద విశ్వాసం ఉంచు. నీకు కూడా విజయ వీరుడిగా నువ్వు ఈ లోకంలో జీవించడానికి, విజయోత్సాహంతో ఈ లోకంలో జీవించడానికి నీకు ఆయన గొప్ప శక్తిని, గొప్ప బలాన్ని, గొప్ప ధైర్యాన్ని, గొప్ప ఉత్సాహాన్ని, గొప్ప సంతోషాన్ని ఆయన నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక సెలబ్రేట్ దిస్ ఈస్టర్ విత్ గ్రేట్ జాయ్ అండ్ గ్రేట్ హ్యాపీనెస్ విత్ చర్చ్ అండ్ విత్ యువర్ ఫ్యామిలీ. హ్యావ్ ఏ joyful Easter to all of you. Thank you so much.